కొంతమంది ఉండొచ్చు. బైబిల్లో ఉన్నటువంటి వ్యవసాయము, పంటలు, దీని గురించి మనం ధ్యానిద్దాం. వీటిని ఆత్మీయంగా దేవుడు ఆత్మీయంగానే బయలుపరిచాడు. ఆత్మీయంగా విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనం వరకు చదువుకుందాం. హోషేయ 10, 11 నుంచి 13, 11, 12, 13 వచనాలు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకనిని, యోధ భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేసిన ఎడల ప్రేమ అనే కోతను మీరు కోయుదురు. యెహోవాను వెదటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూములను దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యలు నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక పాపమనే కోత కోసి ఉన్నారు. చాలు. అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. చాలు. పరిశుద్ధుడా, ఈ మాటలు గ్రహించుకుని అన్వయించుకొని అనుసరించి నడిచే కృపా భాగ్యం ఇక్కడ చేరిన మా ప్రియులందరికీ మాకు దయచేయి. యేసునామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ పంట దున్నటం మాటలు వినపడుతున్నాయా అని అర్థం ఏంటంటే ప్రసాద్ గారు అన్నట్టు బుర్రకెక్కుతున్నాయి అని. పంట దున్నటం, భూమి, పంట విత్తనము, ఆ పంట, ఈ విషయాలు మెయిన్గా మనం గమనించాలి. భూమి దున్నటం, దున్నేవాళ్ళు, విత్తనాలకు వచ్చే పంట, ఇవి మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ 2 రకాల విత్తనాలను మనం చూస్తున్నాం. మీరు ఈ 3 వచనాలని బాగా స్టడీ చేస్తే, ఈ 3 వచనాలను మీరు బాగా 1కి 10 సార్లు చదివితే మీకేం కనపడుతుందంటే 2 రకాల విత్తనాలు కనపడతాయి. నీతి అనే విత్తనాలు 12వ వచనంలో నోట్స్ ఉంటే రాసుకోవాలి. ఏం విత్తనాలు అవి? నీతి అనే విత్తనాలు. ఈ నీతి అనే విత్తనాలు కూడా 2 రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి దైవనీతి, లోకనీతి. ఈ నీతిని గురించి మాట్లాడితే మనుషులు ఏమంటారు? మాకు నీతి తెలుసులే అంటారు. ఒకటే నీతి లోకనీతి, రెండోది దైవనీతి. లోకనీతికి కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు మనం. కాన్స్టెంట్గా ఉండేటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే, స్థిరంగా మనుషులు నమ్మేది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి అంటారు. అది లోకనీతి. అవునా వెంకటేశ్వర గారు? అది లోకనీతి. అవి తప్పేంటండి, మరి ఏదో ఒక రకంగా అది లోకనీతి. దైవనీతి అది సపరేట్గా ఉంటుంది. ఏదైనా కానీ మా పరిస్థితి ఇది, మా సంగతి ఇది మాకు ఇలాగ అనేది ఒకటి. ఉదాహరణకు చెప్పాను. నాకు వేరే ఆలోచన ఇంకేమైనా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి దైవనీతికి, లోకనీతికి. సరే, మనం ఏ విత్తనం విత్తాలంటే దేవుని నీతిని విత్తాలి. ఎందుకంటే లోకనీతి దేవుని దృష్టికి ఎట్లాగా ఉంటుంది? మురిగుడ్డ. లోకనీతి దేవుని దృష్టికి ఎట్లా ఉంటుంది? మురిగుడ్డ. సో దాన్ని విత్తితే దాని పంట అది వేరే వస్తుంది. దేవుని నీతి అనే విత్తనం ఒకటే. మరి పంట ఏమొస్తుందంటే ప్రేమ అనే పంట వస్తుంది. అక్కడ నేను రాసుకోండి. దేవుని నీతి అనే విత్తనం విత్తినప్పుడు ఏ పంట వస్తుంది? ప్రేమ అనే పంట వస్తుంది. ఏ ప్రేమ ఇది? మళ్ళీ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనే పంట నీలో వచ్చింది. ఇది ఒక విత్తనం. రెండో రక విత్తనం చెడుతనము లేకపోతే చెడుతనం అనే విత్తనం.
రెండో విత్తనం ఏంది? ఈ భాగంలో మనం చూసే విత్తనాల్లో నీతి అనే విత్తనం, దైవనీతి అనే విత్తనం. రెండోది చెడుతనం అనే విత్తనం. రెండో విత్తనం ఏంటి? చెడుతనం అనే విత్తనం. మరి చెడుతనం అనే విత్తనం నాటామనుకో ఏం పంట వచ్చిద్దంట? ఏం పంట వస్తుంది? పాపం అనే కోత వచ్చిద్దంట, అబద్ధం అనే ఫలం వచ్చిద్దంట. చెడుతనం అనే విత్తనం విత్తితే ఏ పంట వచ్చింది? పాపం అనే పంట, లేకపోతే అబద్ధం అనే ఫలం వస్తుంది. ఈ రెండు రకాల విత్తనాల గురించి ఇక్కడ. ఇంతకీ ఈ విత్తనాలు ఎక్కడ విత్తుతాం? ఇటు చెడుతనం అనే విత్తనం కానీ దైవనీతి అనే విత్తనం కానీ అంటే మానవ హృదయంలో విత్తాలి. ఎక్కడ విత్తాలి చెప్పండి? మానవ హృదయంలో విత్తటం. భౌతికంగా బయట విత్తే ఈ చెడుతనము నీతి అనే విత్తనాలు ఏడుంటాయి? బీపీటీలు, 2716, గోధుమ గింజలు, వేరుశనగ ఇవి ఉంటాయి. అవి భూమిలో విత్తుతాము, అది వేరే విషయం. ఏ పంట విత్తుతావో ఆ పంట వస్తుంది. ఇది కూడా ఏ సంబంధమైన విత్తనం? మానవ జీవితంలో ఇక్కడ మనం 4 ఫోటోలు పెట్టాం మీటింగ్లో. అప్పుడు మంచి నేలగా చేసుకోవాలి. ముందు విత్తనం విత్తాలంటే ఏం చేయాలి? మంచి నేల. ఇక్కడే అన్నాడు దేవుడు ఆత్మవర్షాన్ని కుమ్మరించాలంటే, నీతి వర్షాన్ని కుమ్మరించాలంటే మీ బీడు భూములు ఏం చేయాలి? దున్నాలి. ఇప్పుడు ఇక్కడ విత్తనము ఏదో ఏ విత్తనం విత్తుతారో ఆ టైపు దున్నటం ఉందంట. మామూలుగా భూమిని దున్నటం అయితే ఏదైనా ఒకటే దున్నుడు, కానీ ఇక్కడ విత్తనాన్ని బట్టి భూమిని దున్నుతూ ఉంటారు మనుషులు. ఈ భూమి హృదయమును, ఇప్పుడు ఈ భూమి అంటే మనస్సు, శరీరం. ఈ భూమి ఏది? మనస్సు, శరీరం. అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెబితే మీకు అర్థమవుతుంది. చెడుతనం అనే విత్తనాన్ని విత్తాలనుకున్న వ్యక్తులు మెల్లగా మనస్సుని, హృదయ, శరీరాన్ని దేని వైపుకు విత్తుతారు? ఆ దున్నటం ఎట్లా ఉంటుందో తెలుసా? ఉదాహరణకి అహాబ్ అనే రాజు ఒక అతను చూస్తాం మనం. అతని భార్య పేరేంటి? యెజెబెల్. వీళ్ళు దున్నటం మొదలేశారు. దేన్ని దున్నుతున్నారు? మనసును దున్నుతున్నారు, శరీరాన్ని దున్నుతున్నారు. ఏం విత్తటానికి అనుకూలంగా? చెడుతనం అనే విత్తనం విత్తటానికి అనుకూలంగా దున్నుకుంటున్నారు. ఇప్పుడు ఒడ్డు విత్తనాలు జల్లే నారుమడి దున్నుడు వేరు, రాగులు విత్తనాలు, సన్న విత్తనాలు జల్లాలంటే దాని దున్నుడు వేరు. దున్నే వాళ్ళకి తెలిసిద్ది. ఇక్కడ అహాబు, యెజెబెలు ఏ విత్తనం విత్తటానికి ప్రిపేర్ అవుతున్నారంటే చెడుతనం అనే విత్తనం. ఏంటి ఆ చెడుతనం అంటే? పొరుగువాడి భూమి. ఏం ఆశించారు వాళ్ళు? ఒక పేదవాడు ఉన్నాడు నాబోతు, వాడి భూమిని ఆశించారు. దాన్ని సొంతం చేసుకోవటానికి వీళ్ళ మనసును దున్నుకుంటున్నారు. దున్నుకోవటం అంటే ఏంటి చూడండి. ఎట్లాగా? అతనేమో నేను ఇవ్వనయ్యా అన్నాడు. ఇది నా తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తి. మీరు విన్నారు ఈ చరిత్ర? రాజుల గ్రంథం తీయండి, కొటేషన్ చెప్పండి. అహాబు వీళ్ళ మనస్సును ప్రిపేర్ చేసుకుంటున్నారు, సిద్ధపరుస్తున్నారు. అహాబు, యెజెబెలు ఏం సిద్ధపరుస్తున్నారు? మనస్సును సిద్ధపరుస్తున్నారు, శరీరాన్ని సిద్ధపరుచుకుంటున్నారు. ఏం విత్తనాలు వేయటానికి? చెడుతనం అనే విత్తనాలు. అతనేమన్నాడంటే, రాజు కొటేషన్ చెప్పు. అహాబ్ 2 ఏమి వినపడలా నాకు. ఎన్నో ఏంటది? ఈ 21 అధ్యాయంలో ఈ చరిత్ర స్టార్ట్ అయింది. ఎందుకు ఇది ఉదాహరణ? నేను దాన్ని చూడలేదు, జ్ఞాపకం తక్కువ ఉంటుంది. నీ మనస్సును ప్రిపేర్ చేసుకుంటున్నావు దేనికంటే? అహాబు, యెజెబెలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? చెడుతనమును విత్తటానికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే మనస్సును ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎట్లా కాజేయాలి వాడి భూమి? వాడేం ఇవ్వనంటున్నాడు, అమ్మనంటున్నాడు, ఏం చేయాలి? ఈ శరీరాన్ని కూడా కష్టపెడతాం. ఈ లోక సంబంధమైన దాన్ని, మంచిది కానీ చెడు కానీ ఇది చేయాలంటే దేన్ని కష్టపెట్టాలి? మనస్సును దున్నుతాం. మనసు ఏం చేసిద్ది? బాడీకి చెప్పిద్ది.
ఏయ్ దీని ప్రకారం నువ్వు కదులు అంటది, నోరా దీని ప్రకారం నువ్వు మాట్లాడు అంటది. అప్పుడు యెజబెల్ ఏం చేసిందంటే ఆ ఊరు పెద్దలకు ఉత్తరం రాసింది. ఆ నాబోతు అనేవాడు మాకు భూమిని ఇవ్వనంటున్నాడు, సాయంకాలం మీటింగ్ పెట్టండి, అబద్ధ సాక్షులను పెట్టండి. అంటే ఇదంతా దున్నటం ప్రసాద్, ఇదంటే ఏంటి? దున్నుకోవటం. మనసును దున్నుతుంది, శరీరాన్ని దున్నుతుంది, నోటితో దున్నుకుంటుంది. ఏమి ఎత్తాలి ఇప్పుడు ఈ హృదయంలో? దానికి అనుకూలంగా దున్నుకుంటుందండి. సరే, ఆ బుద్ధి లేని పెద్దలు కూడా ఏం చేశారు? అబద్ధ సాక్షులను పెట్టి నాబోతుని మీటింగ్ పిలిచి, ఏమి నాబోతు నువ్వు దేవుణ్ణి తిట్టావంట, ఏంటి దేవుణ్ణి తిట్టావంట, రాజుని తిట్టావంట అంటే, అయ్యా నేనేమి ఎప్పుడు తిట్టలేదు. ఇదిగో వీడు సాక్షి, ఈ సుబ్బయ్య సాక్షి, ఈ అంకయ్య సాక్షి. అయ్యా వీడు తిట్టాడయ్యా, నేను విన్నానయ్యా. సో దేవుణ్ణి తిట్టినావు, రాజుని తిట్టినావు కాబట్టి నీకు మరణ శిక్ష అని రాళ్ళు పెట్టి తలొక రాయి వేశారు. ఈ పిచ్చి జనానికి ఈ నిజం తెలుసుకోవాలని ఉండాలిగా. అరే ఈ నాబోతు ఎలాంటి వాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి? చూడండి, ఈ లోకంలో టోటల్గా మనుషులు, వ్యవస్థలు చెడును విత్తటానికి వాళ్ళ జీవితాలని సిద్ధపరచుకుంటున్నారు. ఈవెన్ పొలిటీషియన్స్, డబ్బున్న వాళ్ళు సైతం, విద్యావంతులు కావచ్చు, దేన్ని విత్తటానికి మ్యాక్సిమం వర్క్ చేస్తున్నారు? చెడు అనే విత్తనాన్ని విత్తడానికి. ఒకడు నీతిమంతుడుంటే వాడిని ఎలాగైనా మనతో పాటు ఈ మురికిలో కలపాలి అనేటువంటి యాంగ్షియస్, ఆ కోరికతో ఏం చేస్తున్నారు సమాజం? ఏదో ఒక రకంగా వాడి మీద బురద జల్లే కార్యక్రమం. అయితే నీ హృదయంలోనే విత్తుకుంటున్నావు, ఎదుటివాడికి నువ్వేం చేయలేవు. ప్రభు అన్నాడు, నీ శరీరమును ప్రాణమును తీయువారికి భయపడొద్దు, కానీ ఆత్మను నరకములో పడవేవానికి భయపడండి అంటాడు. ఇప్పుడు విత్తుకుంటా ఉన్నారు వీళ్ళు. మొత్తానికి వాళ్ళు కూడా వీళ్ళలో భాగం కలిశారు. ఆ పెద్దలు నీతిమంతుడిని రాళ్లతో కొట్టి చంపేశారు. అమ్మా నువ్వు చెప్పినట్టు చేసాం రాణిగారు అన్నాడు. రాణిగారు అని చెప్తే సరే వెళ్ళి ఆ తోటను ఆక్రమించుకోవడం. ఇంకెవరు లేరు ఆయనకి వెనకమ్మని. ఎవరున్నా ఎక్కడ కుదిరిద్ది? వారసుడు చంపేశారు. ఇప్పుడు విత్తనం విత్తుకున్నారు. అహాబు యెజబెల్ ఏం విత్తుకున్నారు? ఏం విత్తనం అది? చెడుతనం. దానికోసం ఎంత వర్కౌట్ అయ్యింది, ఎంత ఎన్నిసార్లు దున్నుకున్నారు? అర్థమైందా? అది ఇక విత్తాడండి. విత్తినాక అది మొలవకుండా ఉంటుందా? విత్తినాక మొలవకుండా ఉంటుందేమండి? ఆగదు, మొలిసింది. దేవుని సేవకుడు ఆ రోజే చెప్పాడు, అబ్బాయి నువ్వు చెడుతనాన్ని విత్తుకున్నావు కాబట్టి ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తాన్ని కూడా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు, నిర్దోషి అయిన నాబోతు రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. రాజుగారే చంపితే ఇంకెవరు పట్టించుకుంటారు? నీ రక్తం కూడా. దేవుని సేవకుడు అప్పుడు అంటాడు, పగవాడా నీ చేతిలో నేను చిక్కానా? ఎవరు పగవాడు? సత్యాన్ని చెప్పినవాడు పగవాడా? నీ బ్రతుకును బాగు చేయడానికి సత్యాన్ని విత్తుతున్నవాడు పగవాడా? అది పలికించేది సాతాను. ఈ సమాజంలో దేవుని సృష్టికర్త సత్యాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇది నాకు చేదుగా ఉందలే అని నువ్వు పగ పెంచుకుంటే నీలో విత్తిన చెడుతనే విత్తనం రేపు మొక్క ఒక చెట్టు అవక మానదు, పంట పండక మానదు అన్నాడు. ఎవరి దారి నాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. అంతేగా పెట్టినప్పుడే మొక్క రాదుగా. కొంతకాలం గడిచింది, చెట్టు అయింది. దాని నుంచి ఏం కాయలు వచ్చినాయి? పాపం అనే కాయలు వచ్చినాయి. అబద్ధం అనే ఫలం వచ్చేసింది. పాపం పండింది. కాయ పండిద్దిగా, పండక ముందు తెలిసిద్దా? పండి కోసుకుని తింటుంటే మరణం అనే పంట వచ్చేసింది. అహాబు చనిపోయాడు. యెజబెల్ అయితే ఎట్లా చనిపోయింది తెలుసా? గుర్రాలతో తొక్కించి, గుర్రం చేత తొక్కించబడింది. అరిచేతులు పాదాలు తప్ప పుర్రె ఇవన్నీ పగిలిపోయినాయి. గుర్రంతో తొక్కిచ్చారు. తర్వాత 70 మంది కుమారులు ఒకడో లేడు. అందరు తలలు తీయబడ్డాయి. ఏం విత్తనానికి అదంతా పంట? ఇంకోటి ఉంది కానీ రోత, ఆ హిస్టరీ రోత. కానీ మన బతుకులే రోతగా, అంటే మనమే కాదు, మానవ హృదయం శాపగ్రస్తమైంది. అతను ఎవరంటే దావీదు కొడుకు.
అతని పేరు చెబితే మీకు తెలిసిద్ది బైబిల్. అమ్నోను. అతను ఎవరు? దావీదు కొడుకు ఒకడు అమ్నోను. వాడు హృదయాన్ని దున్నుకుంటున్నాడు. ఈ కామాతురత ఇదంతా భయంకరమైంది. వరస వాయ ఏముండవు. తన సొంత సహోదరి మీద తన మనసు పడింది. మీకు తెలుసా ఈ చరిత్ర? విన్నారు ఎప్పుడన్నా? అమ్నోను వాడు ఆలోచిస్తున్నాడు, దుర్మార్గమైన ఆలోచన. వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అడుగు సన్నాసివాడు. అందుకే నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నీ చరిత్ర ఎంత చెబుతానంటాడు లోకం. వాడంటాడు, ఒరే నీకేం భయం లేదు, రోగం వచ్చినలాగా వేషం వేయరా అన్నాడు. ఏమొచ్చినలాగా? అప్పుడు మీ నాన్న వస్తాడు నిన్ను చూడటానికి. బైబిల్లో ఉండదేనండి. దావీదు కుమారుల్లో ఒకడైన అమ్నోను. ఈ దేనికి మనసును ప్రిపేర్ చేసుకుంటున్నాడు? చెడు అనే విత్తనం విత్తుకోవటానికి. ఇంకా దావీదు వచ్చాడు అజ్ఞానంతో. అందుకే తల్లిదండ్రులు మంచి ప్రార్థన చేయాలి. లేకపోతే పిల్లల్లో దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? చెడుతనం అనే విత్తనం కోసం వాళ్ళ హృదయాల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మనం వాళ్ళకి డబ్బులు సంపాదిస్తాం, బట్టలు ఇస్తాం, అన్ని మంచి స్కూల్స్ ఇస్తాం, కానీ వాళ్ళ కొరకు ప్రభు పాదాలు పట్టుకోవాలి. అర్థమైందా? నీవు పరస్త్రీ ఇంకా చూస్తా కూర్చున్నావు అనుకో, నీ పిల్లల పరిస్థితి ఎట్టయిద్ది? నీవు పరపురుషుడు ఇంకా చూస్తా కూర్చున్నావు అనుకో, నీ పిల్లల్లో ఎలాంటి విత్తనాలు ఎత్తపడతాయి? తెలియక అజ్ఞానం చేత విత్తబడితే అది వేరేమో, కానీ ఎట్లా విత్తబడినా దాని పంట వచ్చిద్ది. తెలుసుకున్నప్పుడైనా దాన్ని ఇరాడికేట్ చేయాలి. ఇరాడికేట్ అంటే నిర్మూలం. బంగారు తీగని ఒక తీగ పట్టిద్ది మినప చేలల్లో. చేలు తెలిస్తేగా మనకి బియ్యం ఎట్ట ఉంటాయో తెలియదు, కానీ ఒడ్డు గింజలు తెలియని రకాలు వస్తారు రాబోయే రోజుల్లో. అది దాన్ని ఏం చేస్తారంటే, ఏం చేసినా పోదు అది. 1-2 సార్లు పంటల్లో దాన్ని ఏరి తగలబెట్టాలి. ఒక పంటలో తగలబెట్టేస్తే పీకి తగలబెట్టినా పోదు, మళ్ళీ ఎక్కడో ఇంత మిగిలినా వచ్చిద్ది అది. అట్లా 2-3 సార్లుగా దాన్ని బాగా తగలబెట్టాలి. మందులు వచ్చినాయి కానీ అది కూడా పూర్తిగా రిమూవ్ చేయలేకపోతుంది. అవునా? తగలబెట్టినా కూడా 2-3 పంటల్లో ఏరి దాన్ని తగలబెడితే ఏమన్నా పోద్దాం. తెలియక పడిద్ది అది, మనమేం విత్తుకోం. కానీ నష్టమే. మానవ జాతి సమూల విధ్వంసానికి మానవుడి హృదయమే మూలం. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే, అలాంటి శాపగ్రస్తమైన జీవితాల నుంచి మనుషులను విమోచించడానికి ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. ఆయన కార్చిన కలువరి రక్తం, ఆయన శిలువ మరణాన్ని అంగీకరించకపోతే నీకు పాప విమోచన లేదు. 100కు 1000 సార్లు చెబుతాయి మాట. నువ్వెవరైనా సరే, యేసు ప్రభు యొక్క శిలువ మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే, నువ్వు విశ్వసించకపోతే, నీ జన్మ పాపానికి, నీ కర్మ పాపానికి విడుదల లేదు. నువ్వు ఏం విత్తుకున్నావో అదే పంట నీవు, నీ పిల్లలు అది వస్తూ ఉంటుంది అంతే. చెడుతనం అనే పంట విత్తటం, దానికి తగ్గట్టుగా దున్నుకుంటారు మనుషులు. చివరికి ఏమైంది? అబ్షాలోము వీళ్ళ అమ్నోను అన్న పేరేంటి? ఒక టైం వచ్చింది, వాడు వెళ్ళాడు 13వ అధ్యాయం, 2 సమయాలు 13వ అధ్యాయం వెళ్ళాడు. అమ్నోను ఏం చేశాడు? చంపేశాడు. వీడి డీరెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆడు కూడా వెళ్ళిపోయాడు. చెడుతనం అనే విత్తనం విత్తటానికి మనుషులు ఏం చేస్తారు? హృదయాన్ని, మనసును ప్రిపేర్ చేసుకుంటారు. మనసులో మొదలైద్ది, అటు చేయాలి, అట్లా వ్యవహరించాలి, ఇట్లా వ్యవహరించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అలాంటిది ఏదన్నా విత్తుంటే కంప్లీట్గా ప్రభు పాదాల దగ్గర పడాలి. అందుకే ఎన్నడూ నీతి అనే విత్తనాన్ని విత్తటానికి దున్నని బీడు భూములు ఇప్పుడు ఏం చేయాలి? దున్నాలి. సరే, ఇక దాని చెడు గురించి చెప్పుకుంటే లోకంలో చాలా ఉంది, బైబిల్లోనే చాలా ఉంది. ఎందుకు బైబిల్లో ఇది ఉంది? బుద్ధిహీనంగా ఈ దినాల్లో మనం వ్యవహరించుకుండటానికి బైబిల్ గ్రంథంలో అవి రాయబడ్డాయి. ప్రస్తుతం ఉన్న తరానికి బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. లోకమంతా ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. మనం ఏం చేయాలి? మన అంతరంగాన్ని బాగా నలగొట్టుకోవాలి, మన మనస్సుని. నీతి అనే విత్తనం విత్తాలి, లేకపోతే దెర్ ఈజ్ నో ఛాన్స్. నువ్వు నేనే కాదు, సమాజం ఈ విషయం భయపడాలి, ఆలోచించాలి, మూర్ఖంగా వ్యవహరించకూడదు. ఇదేంటి, ఇది సత్యమా అసత్యమా అని గ్రహించుకోవాలి. నేను దేనిని నా జీవితంలో వెతుకుంటున్నాను, నా బుద్ధి గుణాలు ఎలాగున్నాయి, నా స్వభావం ఎలాగుంది, దీని నుంచి బయటపడాలంటే నేనేం చేయాలి అని ఆలోచించాలి.
చెడుతనమును గురించి విచారణ ఒకడో లేడని నిన్న ఇర్మియా గ్రంథంలో మనం చూసాం లాస్ట్ మెసేజ్లో. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించేవాడు ఒకడో లేడంట. మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన అంతరంగాన్ని క్లియర్గా పరిశీలన చేసుకెళ్ళి బంగారు తీగ లాంటి విషయం ఎక్కడన్నా ఉందా? ఎందుకంటే అది 1 సంవత్సరంతో పోదండి. నేను చూశాను. 2వ సంవత్సరం పంటలో కూడా కనపడింది. మళ్ళీ ఆ సంవత్సరం ప్రయాసతో దేరి తగలబెట్టాలి. అంతరంగంలో దుష్టుడు విత్తిన ఇది సామాన్యమైంది కాదు. మన హృదయ స్థితిని బాగా పరిశీలన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకోవాలి. సరే, ఇప్పుడు 2వ రకం విత్తనం, శ్రేష్టమైన విత్తనం ఏంటంట? నీతి. దీన్ని విత్తాలన్నా మన మనసుని ఏం చేయాలి? నీతిని విత్తటానికి ప్రిపేర్ చేసుకోవాలి. నీతి అనే విత్తనాన్ని విత్తడానికి మన మనసుని, మన శరీరాన్ని ప్రయాసే. దీనికి ప్రయాసే, దానికి ప్రయాసే. దానికి మనసును వాడాలి, శరీరాన్ని వాడాలి. ఏది? చెడుతనమైన విత్తనం విత్తాలంటే దానికి మనసును చెడుగా ఆలోచింపజేయాలి. ఇది ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, వాడిని ఎట్టపాడు చేయాలి, వీడిని ఎట్టపాడు చేయాలి, అది ఎట్లా, ఇదంతా ఇక్కడే జరిగేది కర్మాగారం. దీని ప్రకారం దేన్ని వాడతాం? శరీరాన్ని వాడతాం. ఫలితం ఏంటి? పాపము, అబద్ధం అనే ఫలము. మరి నీతి అనే విత్తనాన్ని విత్తుకోవడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనసుని స్టార్ట్ చేయాలి. ఎలాగ నేను నీతిమంతుడిని అవ్వాలి, ఎలాగ నేను నీతిమంతురాలను అవ్వాలి అని మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనసుని ప్రిపేర్ చేసుకోవాలి, వర్కౌట్ అవ్వాలి. ఏనండి, జక్కయ్య చెడు విత్తనాలు విత్తబడ్డాయి ఆల్రెడీ. జక్కయ్య జీవితంలో ట్యాక్స్ కలెక్టర్. ఇప్పుడు అతను ప్రభువుని గురించి విన్నాడు, జస్ట్ మొదలుపెట్టాడు మెల్లగా. అసలు ఎట్లా ఉంటాడో యేసయ్య చూడాలి. మనసును వర్కౌట్ చేపిస్తున్నాడు, శరీరాన్ని కదిపాడు. మెల్లగా అతను పని మానుకుని ప్రభు ఉన్న ఏరియాకి వచ్చాడు. కనబడతల్లా, వర్కౌట్ చేస్తున్నాడు. ఎలా చూడాలి యేసయ్యని? ఈ శరీరాన్ని వాడాడు. మెల్లగా మేడి చెట్టు ఎక్కాడు. అక్కడుండి ఆశతో చూస్తున్నాడు. ఈ నీతి అనే విత్తనం విత్తుకునే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చెడుతనం అనే విత్తనం విత్తుకునే వాళ్ళకి సాతాను సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తారు? సాతాను. వెళ్ళు, ఈ రకంగా వెళ్ళు, ఈ రకంగా వెళ్ళు, ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా చెయ్యి, ఈ రకంగా సకిలించు, ఈ రకంగా పువ్వి, ఈ రక్తంగా చేయి కోసుకో. ఉండారు ఇట్లాంటి గాడిదలు మీ స్కూల్స్లో? ఉండారా? ఉండే ఉంటారు, బయటపడరాడు. ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా చెయ్యి. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు? సాతానుడు. నీతిని విత్తుకోవాలని ట్రై చేసే వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. జక్కయ్య, నువ్వు చెట్టు దిగిరా, నేను ఈరోజు నీతో ఉండాలి. ఆశ ఉండాలి. నీకు ఏమి ఆశ ఉంటుందో అదే జరుగుతుంది. నేను ఎవరు ఫోర్స్ చేయడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి విషయం ఏంటంటే బెత్తం భయంతోనో. మా మామగారు నాకు తెలిసి ఇంట్లోకి వస్తే వీళ్ళందరూ ఒకటే, మొత్తం 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆయన కానిస్టేబుల్ చేశాడు. గడగడగడలు ఆడిపోయేవాళ్ళు. ఆయన చనిపోయినాక ఇక ఆ భయం పిల్లల్లో అంతగా నేను చూడలేదు. అంటే బెత్తం భయం ఎందుకంటే అంతవరకే పనిచేసింది. ప్రభు బెత్తం భయంతో నిన్ను భక్తి చేయించాలనుకోవట్లా. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. జీవమును మరణమును నీ ఎదుట ఉంచుతున్నాను, నీకేది కావాలో అది కోరుకో. చూసారా? కాబట్టి అదే ఏంటంటే నీతి అనే విత్తనం విత్తుకోవాలనుకుంటే మీకు ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే వచ్చి చేరతాడు, నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ మనసును ప్రిపేర్ చేస్తాడు, నీ శరీరాన్ని ఉంచుతాడు. ఇదిగో ప్రార్థన చేయంటాడు, ఉపవాసం ఉండు, దీని మీద జయం కొరకు నేను సహాయం చేస్తాను. ఇక ప్రభు వెళ్ళాడు చెట్టు దగ్గరికి. వెళ్ళి, నువ్వు దిగిరా, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను. జక్కయ్య దిగి వచ్చాడు. ప్రభువుతో కలిసినాక ఎంత ఈజీ అయిపోయిందంటే నీతిని విత్తుకోవటం జీవితం అంత ఈజీ అయిపోయింది. నీవు ప్రభు మాట వినటానికి ఇష్టపడిన వ్యక్తివైతే ఏ శాపగ్రస్తమైన విత్తనం, ఎన్ని తరాల నుంచి విత్తబడిన విత్తనమైనా ప్రభు ఏం చేస్తాడు? దాన్ని వేళ్లతో సహా పీకేసేస్తాడు. అంతే, అది నిలవడానికి వీల్లేదు ఇక నీ జీవితం. వెంటనే ప్రభు వర్కౌట్ అవుతుంది. దేవుని ఆత్మ జక్కయ్యలో పనిచేయటం ప్రారంభమైంది. ఆయన ఒప్పుకున్న సంగతులని మనకు తెలుసుగా. అయితే, అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 రెట్లు ఇస్తానయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా అని ఇట్లా ప్రారంభించాడు.
ఇంటి దాకా నడుచుకుంటూ ఇంత సమూహాన్ని వదిలిపెట్టి యేసయ్య జక్కయ్య అమ్మట పడ్డాడు చూడండి. అదే ప్రభువులో ఉన్న గొప్పతనం. పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి మానవ రూపం. ఈ క్షేత్రం ఆయనకు కావాలి, మానవ హృదయం అనే పొలం ఆయనకు కావాలి. ఇక్కడ నీతి అనే విత్తనాన్ని విత్తి నీతి అనే మంచి ఏ ఫలం అంటది, దేవుని ప్రేమ అనే పంటని ఈ హృదయంలో కొయ్యాలని సృష్టికర్త ఉద్దేశం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రభువును ఫాలో అవుతున్న వ్యక్తిలో ఈ దేవుడు మనస్సుని దున్ని శరీరాన్ని వర్కౌట్ చేసి ప్రేరేపిస్తాడు. నిన్ను పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించి నీ హృదయాన్ని మెత్తన చేస్తాడు. నీతి అనే వర్షం అంట. ఏ వర్షం కురిపిస్తాడు? నువ్వు స్టార్ట్ చేస్తే అన్ని కార్యాలు ఆయన చేస్తాడు. ఇక ఆయన నీతి అనే వర్షం కురిపించినట్లు మీ ఎన్నడు దున్నని బీడు భూములు మీరు దున్నండి. ఇప్పుడు ఇక చూడండి, జక్కీతో ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన. నీతిని విత్తుకున్న వాళ్ళు ఆ పంటని అలాగా, ఇప్పుడు అరటిపాదు ఉంది, ఒక గెల వేసిద్ది, అది గెల ఫుల్ఫిల్ అయ్యే టైంకి దాని చుట్టూ ఇంకా నాలుగు దాని విత్తనాలు బయటకు వస్తాయి. దానికి మంచి ఎరువు వేస్తుంటే ఇక లైఫ్ లాంగ్ ఆ పంట ఉంటుంది, ఆ భూమి సారం ఉన్నంత వరకు. మనం మన జీవితాల్లో నీతి అనే విత్తనం విత్తుకోవడానికి ఆశ ఉంటేనే ఖచ్చితంగా దేవుడిని బిడ్డల తరాలను దేవుడు దీవిస్తాడు. ఆశపడాలి. ఏ విత్తనం కోసం? కష్టపడాలి, భారం భరించాలి, ఒళ్ళుని మనసుని కష్టపెట్టాలి. ఈ బాధలు నాకెందుకు లేని తిన్నెదిరిపోతూ ఉంటే వాడు కూడా అట్లాగే. సరే, ఇంక ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ 3 క్యారెక్టర్లు మనం చూస్తాం. ఎఫ్రాయిము, యాకోబు, ఇంకోళ్ళు ఎవరు? యోధ. మీరు 11, 12, 13 వచనాలను చూస్తే ఇప్పుడు పంట విత్తనం అయిపోయింది. ఇంకా ఎనలైజ్ చేసుకుంటే మీకు చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు భూమిని దున్నుకోవటం, ఈ వ్యక్తి కూడా కావాలి. ఇదంతా చేయడానికి ఎవరు కావాలి? వ్యక్తులు కావాలి. ఈ వ్యక్తులే ఈ దున్నేటువంటి వారు. ఆశపడాల్సింది ఈ వ్యక్తి, ఆ ఆశపడిన విత్తనం విత్తుకోవడానికి కదపాల్సింది కూడా ఈ వ్యక్తి శరీరాన్ని, ఈ వ్యక్తి మనస్సు. ఇక్కడ మనస్సు శరీరము చెడుతనమును విత్తుకోవడానికి వర్కౌట్ చేస్తే ఈ మనస్సు శరీరం అలసిపోతాయి, క్షీణించిపోతాయి. శాశ్వతంగా ఉండేది ఒకటి ఉందిగా, ఏంటది? అది ఎక్కడికి వెళ్ళిద్ది? నరకానికి వెళ్ళింది. ఇక చాప్టర్ క్లోజ్ అనుకోబాక. తర్వాత మన పిల్లలు ఉంటారే, వాళ్ళ మీద పడిద్ది వెళ్ళికి. ఇది ఏం చేసిద్ది? అది వీడు పోయాడు అనుడి, సరే ఒకటితో పోతే వీడు ఆత్మ ఒకటే నరకానికి వెళ్ళింది అనుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుందో తెలుసా? మీ పిల్లల్లోకి వచ్చేస్తుంది. నువ్వు దాన్ని అటాక్ చేయాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులకి అది అందలే పోయారు, వాళ్ళ ఆత్మలకు తీర్పు దేవుడు చేస్తాడు. మన సంగతి ఏంటి? ఆ తాత ముత్తాతల్లో ఉండదు మనలోకి ఎంటర్ కాకుండా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా నా తాత ఎలాంటివాడో నాకు తెలియదు, నా తండ్రి ఎలాంటివాడో నాకు తెలియదు, కానీ నా స్థితి ఇది, నువ్వు ప్రేమ గల్లవాడు కాబట్టి నన్ను నువ్వేం చేయాలి? నీతి అనే విత్తనం ఆశిస్తున్నా, నేను ప్రేమ అనే పంట నాకు కావాలి, నా మనస్సు నా శరీరం నీకు అప్పగిస్తున్నా, నాలో ఈ వర్క్ అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మా ముత్తాతల కాలంలో గృహదేవతలను పూజించేవాడు. నేను కొన్నిసార్లు చెప్పాను. మా తాత యేసయ్యని నమ్మాడు. పొట్టిగా ఉండేవాడు, జక్కయ్యలాగా, పేతురులాగా, కళ్ళల్లో ఉంటుంది ఆయన పిక్చర్, పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన యేసయ్య నమ్మకం ముందు కర్రకత్తి ఉండేది ఎప్పుడు బొడ్లో. కర్రకత్తి అంటే తెలుసా మీకు? కర్రలాగానే ఉండేది, కానీ ఇటు ఊడదీసి తీస్తే కర్రకత్తి వచ్చేది. అట్లాంటి వాడు ముత్తాత. మా తాత ముత్తాత కాదు, అలాంటి వాడు యేసయ్యని నమ్మాడు. ఆయన కుర్రోడుగా ఉన్నప్పుడు యేసయ్యని నమ్మినప్పుడే ఆ గృహదేవతలు వచ్చినాయి. మా ముత్తాత చచ్చిపోయిన రాత్రి, నువ్వే నెక్స్ట్ పెద్దోడి ఇంట్లో, నువ్వు మమ్మల్ని కొలవాలి, మమ్మల్ని పూజ చేయాలి నువ్వంటే, మా తాత వాటికి ఆత్మలోనే సమాధానం చెప్పాడు నిద్రలోనే, మీరు దేవుళ్ళు కాదు, మీరు దెయ్యాలు, యేసయ్య నిజమైన దేవుడు, నేను మిమ్మల్ని వెంబడించను అని చెప్పినప్పుడు అవంతే పోయినాయి. మనం అటు ఇటు సగం అటు సగం ఇటు యాక్ట్ చేస్తుంటే ఓహో ఇంక మాయ చేయటానికి ట్రై చేసి, అమ్మ నేను
మిక్సీ బాగు చేయడానికి వచ్చాను అని వచ్చాడానికి ఎవడన్నా వాడి దగ్గర ఐడెంటిఫికేషన్ కార్డు లేకపోతే గెట్ అవుట్ అనాలి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని ఎవరిని ఎంటర్ చేయకూడదు ఈ దినాల్లో. ఫలానప్పుడు రమ్మని నెట్టేసేయండి. గ్యాస్ స్టవ్ బాగు చేస్తానన్నా, మిక్సీ బాగు చేస్తానన్నా, ఇదేంటి వాషింగ్ మిషన్లు అన్నా, వీళ్ళకి ఇండ్లలోకి అలౌ చేసే టైము పురుషులు ఉన్నప్పుడే అలౌ చేయాలి. మాయ మాటలకి లోబడి నువ్వు సచ్చు రకంగా వ్యవహరించావంటే వాడు మొత్తం నాశనం చేస్తాడు, దోసుకెళ్ళిపోతాడు, భౌతికంగాను ఆత్మీయంగాను. జాగ్రత్త. సరే, అది మీకు తెలియదు ఏం కాదులే. దుష్టుడికి ఇంత సోటిస్తే ఏం చేస్తాడంటే మెల్లగా నాదేనంటాడు. మొత్తం ఏం చేస్తాడు? మెల్లగా నాదేనంటాడు. కనుక గట్టిగా దాన్ని ఎదిరించాలి. దేవునికి లోబడండి, దుష్టుడిని ఎదిరించండి. వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. అట్లా అయిపోయి తర్వాత మా తండ్రి యేసు ప్రభువు నమ్మాడు. మా తరంలోకి వచ్చి ఇంకా కొద్ది నాణ్యతను మేము చూస్తున్నాం. మా పిల్లల తరంలో ఇంకా నాణ్యతను చూడగలరని విశ్వసిస్తున్నాను. భక్తిలో నాణ్యత, పరిశుద్ధతలో నాణ్యతను చూస్తారని ఆశ. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆత్మ, ఈ మనసు శరీరాన్ని నువ్వు చెడుతనానికి అప్పగిస్తే ఆత్మ ఏమైపోయింది? నరకానికి వెళ్ళిపోతుంది. సరే, ఈ మనిషి చరిత్ర ముగిసిపోయింది అనుకుంటే లేదు, ఆ తర్వాత ఎవరిలోకి? బిడ్డల తరం. కాబట్టి ఈ బిడ్డలమైన మనమైనా నిలబడాలి. నిజమే కదా ప్రభువా, వాళ్ళు ఎలాగో గడిచిపోయారు, కానీ మాకు అర్థమవుతుంది, మేము మా మనసుని, మా శరీరాన్ని నీతి అని విత్తనం విత్తటానికి మేము అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయము చెయ్యని మన మనసుని దేవునికి లోబరచాలి. దేవుడు అంటాడు ఆ కెపాసిటీ నీకుంది అంటాడు. ఏమంటాడు? 11వ వచనం చదవండి. ఎఫ్రాయిం గురించి ఏమంటున్నాడు? ఆ సమర్థత నీకుంది. ఎఫ్రాయింకి ఆ సమర్థత ఉందంటాడు. 11వ వచనం, 10-11. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం. నూర్పటం అంటే ఏంటి? కంకులు రాలగొట్టి ఒడ్లు చేయటం. నూర్పునందు ప్రాక్టీస్ ఉందంట. ఎఫ్రాయిం చేయగలడంట. ఇంకేమంట? కంకులను తొక్కగోరు పెయ్యవలే ఉన్నది, అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టేదను. ఎఫ్రాయిం చేత నేను దున్నించుటకు నేను ఒకనిని. ఎఫ్రాయింకి కెపాసిటీ ఉందండి, సమర్థత ఉంది. ఎఫ్రాయింకి దున్నగలిగిన కొంతమంది నా వల్ల కాదండి, నేనేం చేయలేనండి. యజమాని ఒక దూడ, గిత్తలు అంటారు. వయసులో ఉండ ఎద్దుల్ని ఏమంటారు? గిత్తలు అంటారు. మీకు తెలియదు అంతేనా? గిత్త దూడ, కోడి దూడ, చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు కోడి దూడ, మగవాటిని కోడి. అది మధ్య యవ్వన కాలం వచ్చేలాకి దాన్ని గిత్త అంటారు. ఈ గిత్త వయసు వచ్చేలాకి ఏ రైతు ఏం చేస్తాడు తెలుసా? బాగా అంతకుముందేమో బాగా తినబెడతాడు. బాగా తినమ్మ అంటాడు. ఇది తినటం లైన్ అయ్యిద్ది. ఈ తినటం లైన్ అయ్యి ఇక ఎగిరి దన్నుతాం, అది ఇది ఇక గంతులేయటం బాగా ముచ్చటగా ఉంటుంది. అప్పుడు తోక ఎత్తిపెట్టి పరుగులు ఎత్తుతూ ఉంటాయి గిత్త దోడలు. చూశారు ఎప్పుడన్నా? ఇప్పుడు రాను కరుమరిగిపోతాయి. బాగా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, దేవుడికి బాగానే ఉంటుంది, దేవుడు చూసి సంతోషిస్తాడు. అయితే ఇలాగ వదిలేస్తే ఆంబోతెద్దులు అయిపోతాయి. ఎలా వదిలేస్తే? పని నేర్పకుండా, మెడ మీద కాడి వేయకుండా వదిలేస్తే ఏమైద్ది? అది ఏడకన్నా మేసిద్ది. దాన్ని అంటుకొని ఇది పిచ్చి జనం, దానికి ఆ పేరు పెట్టారు, అదేదో చేస్తారు. అది పనికొచ్చింది ఎందుకన్నా? అట్లాగ ఒంటరిగా దొరికిన వాటినే గంగిరెద్దులోళ్ళు కొంటారు, లేకపోతే దొంగతనంగా వాళ్ళు సొంతం చేసుకుని ఇంతలోతు బురదలో దిగేస్తారు. మీకు అన్నీ చూసి ఉండరులే, చెబుతున్నాయినండి. దిగేసి కోటింగ్ ఇస్తారు. వాటికి చెప్పిన మాట చెప్పి తినేటట్టుగా దంచుతారు. వాటికి పట్టిన ఫ్యాట్ అంతా కరిగిపోద్ది. ఇక అప్పుడు బయటికి తీసుకొచ్చి కడిగి ఇక దండం పెట్టి తలకాయ ఇవ్వమంటే ఊపిద్ది. వదిలేస్తేనే అది ఆంబోతెద్దు. దేవుడు మనుషుల్ని ఇట్లా చేయటానికి కాదు, నిన్ను పెంచి పోషించి. చూడండి, ఇర్మియా గ్రంథం 31లో నేను ఈ మాటలు సొంతంగా చెప్పట్లా, 18వ వచనంలో ఉంది ఇది. ఇర్మియా గ్రంథం 31:18. దేవుడు మనల్ని అలా వదిలేస్తే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నీవు నన్ను శిక్షించితివి. ఇదిగో కాడి అంటే ఏంది? అసలు మెడ మీద పెడతారే అది కాడికి అలవాటు పడని కోడి దూడ
దెబ్బలకు లోబడినట్లు అంటాడు. కాడికి అలవాటు పడని కోడిని ఏం చేస్తారు తెలుసా? ముందు ఊరికే రెండు గిత్తలను చూసి ఒక ప్లెయిన్ కాడి పెడతారు. కాడి పెట్టి ముందు మెల్లిగా నడిపిస్తారు ఒకరోజు. రెండో రోజు ఏం చేస్తారు? టైర్ కడతారు వాటికి మధ్యలో. మూడో రోజు ఏం చేస్తారు? టైర్ మీద ఒక ఇసుక బస్తా వేస్తారు. నాలుగో రోజు ఏం చేస్తారు? ఇంక 2-3 వేస్తారు. అట్లా ఒక నెల నేర్పినాక ఇటు నాటు బండ్లు ఉండేవి, చక్రం కట్టేస్తారు తిరగకుండా, ఇక వీటికి నేర్పిస్తారు. వాటిని కొడతారు ఆ టైంలో. ఎందుకు? ఇంతకాలం ఊరికే దువ్వేవుగా, బాగా మేత పెట్టేవుగా, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? దేవుడు యాక్షన్ తీసుకోక మానడు. యూ హ్యావ్ ఎ కెపాసిటీ, నీకు సమర్థత ఉంది, నువ్వు చేయగలవు. ఎఫ్రాయిము, నువ్వు చేస్తావు, కానీ నువ్వు సోమరుడు అయిపోయావు, నీవు సుఖమరిగేవు అంటాడు ఎఫ్రాయిముని. కాడికి నువ్వు లోబడపోతే ఏం చేస్తాడంట దేవుడు? ఆయనే అంటున్నాడు, నాకు దెబ్బలకు గురయ్యాను. కాడికి లోబడని కోడి దూడ. యుద్ధం అంటే ఏంటంటే కంప్లీట్గా యజమాని మనసుని ఎరిగి వర్క్ చేస్తుంది అది. ఇంకో క్యారెక్టర్ మేము ముందు ఉంచుతాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాడు గిద్యోను. దేవుని దృష్టిలో ఎలాంటి వాడు గిద్యోను? పరాక్రమ కలిగిన ఆడవాళ్ళు. కానీ ఇది ఫిమేల్ మేల్ జెండర్ కాదు, కామన్ జెండర్ కింద ఎద్దు అనే మాటను మనం తీసుకుంటే, మనందరము ఎద్దులు. లేకపోతే దేవుని చేతిలో ఎద్దు ఏంటి? దాని లక్షణం బరువు మోస్తుంది, ప్రయాసపడుతుంది. ఎద్దు యజమాని మేలు కోసం వర్క్ చేస్తుంది. మనము దేవుని బిడ్డలం. మనం ఎవరమే? దేవుని బిడ్డలం. మనము భారం మోయటానికి మనము లోబడాలి, నేర్చుకోవాలి. సరే 6 దినాలు కష్టపడాల్సిందే, పని చేసుకోవాల్సిందే, కానీ 24 అవర్స్ దేవుడు ఇచ్చాడు. 24 అవర్స్ మనం మన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించడానికి వీల్లేదు. బ్రతుకు తెరువు కోసం కొంత పని చేసుకోవాలి. ఆ గంటలో ఒకళ్ళకి 50 రూపాయలు వస్తాయి, ఒకళ్ళకి 500 వస్తాయి, ఒకళ్ళకి 1000 రూపాయలు రావచ్చు. దాని గురించి విచారపడకూడదు. కానీ మనం దేవునికి ఇవ్వాల్సిన టయాన్ని ఏం చేయాలి? మన మనసుని, మన శరీరాన్ని నీతి అనే విత్తనం విత్తటానికి దున్నుకోవాలి. అప్పుడు దేవుడు నీతి వర్షాన్ని కుమ్మరిస్తాడు. నీతి పంట అయినటువంటి దేవుని ప్రేమ మనలో వస్తుంది. దేవుడు ప్రేమ లేనివాడైతే లోకం నశించిపోవటం ఖాయం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ గిత్తదోడ ఇప్పుడు ఏం నేర్చుకుంది? పని చేయటం నేర్చుకుంది. ఎవరికి? యజమానికి. కొన్ని ఎద్దులకి బుద్ధి రాదు. ఎన్నిసార్లు దాని కాడి కిందకి తీసుకురావాలంటే ఈ గిత్తలు కొన్నిసార్లు ఏం చేయాలో తెలుసా? ముక్కుకి ఈ మధ్యలో ఉంటుందే దూలం, దానికి రంధ్రం పొడుస్తారు. పొడిచి ఒక లావోటిది ముక్కుల్లో కూడా దూరుపుతారు. ముక్కు దోళం అంటారు దాన్ని ఇక్కడ చిక్కాని కడతారు. దానికి ఒక తాడు పెట్టి ఇటు పట్టుకుంటాడు యజమాని. అది కానీ ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది, ఇట్లా లాగుతాడు, కర్ర అంటది లోపల. ఇక నసాడానికి ఎక్కిద్ది, ఇక అట్టా ఉండిపోయిద్ది. ఇక యజమాని ఇటు లాగితే అటు. అప్పుడు దాకా అది రంకిలేస్తుంది. అవసరమైతే యజమాని తన్నిద్ది, యజమాని పొడుస్తూ ఉంటుంది. దాని కోపం పని చేపిస్తుంటే ఇలాంటి కొంతమంది తయారవుతారు. కొన్ని ఎద్దులు ఎలా ఉంటాయో తెలుసా? నేను చూశాను. ఊరికి జస్ట్ అది వదిలిపెడితే వెళ్ళి కొమ్ముతో ఇట్లా లేపి మెడ మీద వేసుకుంటుంది కాడి. చూసావు నువ్వు ఎప్పుడన్నా అలాంటి ఎద్దుల్ని? నేను చూశాను. ఇట్లా తల వెళ్ళిపోయి తల ఇట్లా కాడి కింద ఇట్లా వేసుకుని భుజాన్ని వేసుకుంటాయి. కొన్ని ఎద్దులనేమో కాడి కట్టాలంటే వీడికి నానా తిప్పలై. నీకు ఆ సమర్థత ఉంది, నువ్వు సామాన్యుడివి కాదు అంటాడు. ఏమంటాడు? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఇతనేమో పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి పిరికివాడైపోయాడు. ఎవరు? గిద్యోను. ఇప్పుడు గిద్యోను చాలా దున్నాలి, నీతి అనే విత్తనం వేయాలి, దేశానికి నాయకుడు కావాలి, ఇశ్రాయేల్ దేశానికి. అది దేవుని ప్రణాళిక. ఇతనైతే నా వల్ల అవ్వదు. ఈ నీతి అనే విత్తనం విత్తడం సామాన్యమైనది కాదు. మనస్సుని, శరీరాన్ని వంచాలి, దున్నుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ పనికి తగ్గ ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి నువ్వు లోబడటం. ఇక ఈ ఎద్దులు ఏం చేస్తాయి? యజమానికి చక్కగా పనిచేస్తాయి. అసలు ఎద్దులు ఏందండి, గొడవ ఏందంటారేమో. సామెతల గ్రంథంలో ఉంది,
14వ అధ్యాయంలో ఉంది, 4వ వచనంలో ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఈ ఎద్దులు లేని చోట కొట్టుల్లో ధాన్యం ఉండదండి. ఎద్దులు లేని చోట స్టోర్ రూములో ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి వస్తుంది అంటండి. మనం ఎద్దులుగా మారకపోతే, దేవుని ఎద్దులుగా, దేవుని భారం మోసేవారికి మారపోతే మనకేముండదంట? విశ్వాసం అనే స్టోర్ లేదు. ఇక ఏదో ఇప్పుడు ఎంత అన్నం ఉండని ఇక వెళ్ళటం, ఒక అరకట్ట ఒక కట్ట కొనుక్కొచ్చుకోవటం, లేకపోతే 2 కట్టలు కొనుక్కొచ్చుకోవటం, ఏ పూటకు ఆ పూట ముగించుకోవటమే కానీ స్టోర్ ఉండదు, పురి ఉండదు, ధాన్యం నిలవగట్టే కొట్టు ఉండదు. అంటే ఎద్దుగా మనం ఏం చేయాలి? దేవుని పనిని చేయటం నేర్చుకోవాలి. అప్పుడు నీ భార్యకి నువ్వు ఆశీర్వాదకరంగా, భర్తకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎద్దు లాంటి క్యారెక్టర్, నమ్మకమైన ఎద్దు లాంటి క్యారెక్టర్ కనుక మనం సంపాదించుకోకపోతే ఇక గాడిదలో ఏముండదంట? భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, ఆత్మఫలాలు ఉండవు. ఇక అంత శరీర కార్యాలు ఏమైపోతాయి? లయమైపోతాయి. లోకము దాని ఆశలు లయమైపోతాయి. అర్థమైంది అనుకుంటున్నాను వసంతరావు గారు. మనం ఎలాంటి పాత్ర పోషించాలి? దేవునికి నమ్మకమైన, ఎందుకంటే నిన్ను అంకురం పెంచినట్టుగా పెంచాడంట. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. అంకురం అంటే చిన్న మొక్క, దాన్ని పెంచాలంటే మామూలుగా ఇక్కడ కానీ ఇత్తనం పెడితే పందికొక్క నిమిషం ఉండదు, అది తొవ్వి తీసి పడేసి దాన్ని మొలగాలి, పెరగాలి, పెద్దదవ్వాలి, ఈ రంగు రూపు ఆకారం వచ్చినట్టుగా పెంచి ఆరోగ్యం ఇచ్చి సకల అవయవాలు చక్కగా చేసి, ఎందుకు ఆ మాట అనకూడదు కానీ ఆంబోదిలా తిరగటానికే, ఎందుకు యజమానికి నమ్మకమైన పనివాడిగా ఉండటానికి. ముందు నీ ఇంట్లోనే ఉండు, బయట ఎక్కడో మనం ప్రపంచం అంతా గెలవలేము. నీవు నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకి ఒక నమ్మకమైనటువంటి దేవుని ఎద్దుగా పనిచేసే వ్యక్తిగా, లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థమే. ఇంకా క్రైస్తవుడికి ఎందుకు ఆదివారం వచ్చిపోవటానికా? సిద్ధడు అద్దానికి వెళ్ళి వచ్చినట్ట క్రైస్తవ జీవితం ఎందుకు? ఇక బతికినంతకాలం తినటము, ముసలాళ్ళు అయిపోవడం, చచ్చిపోవటానికా? ఎటు చచ్చిపోతాం, ఎప్పుడైనా చచ్చిపోతాం. జీవితం మొత్తం ఇంకా ఆశపడాలి, ప్రభువా నాకు ఇంకొద్దిగా ఆయుష్ ఇవ్వ. కాలేబుకున్న మనసు ఉండాలండి. ఏముంది కాలేబుకి? 40 సంవత్సరాల క్రితం నేను ఇదే మాట అన్నాను. ఇప్పుడు నా వయసు ఎంత? ఇప్పుడైనా నేను ఆ శత్రువుల్ని, అనాకీయుల్ని, నెఫీలీల్ని నేనే గెలుస్తా, నాకు ఆ ప్రాంతం అంటాడు యెహోషువ దగ్గర. మోషేతో ఏమన్నాడో యెహోషువను కూడా అదే అంటాడు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. అమ్మో వాళ్ళు నెఫీలీలండి, వాళ్ళు ఎంత ఎత్తున ఉండారు, మిడతల్లాగున్న వాళ్ళ ముందట అంటాడు ఆజానుబాహు. ఏది 40 ఏళ్ల క్రితం చరిత్ర. ఎండలో ఈ రకంగా 40 ఏళ్ళు నమ్మకంగా పైన తిరిగాడండి. కాలేబు ఎలా జీవించాడు? యెహోషువ, కాలేబు ఈ 2 క్యారెక్టర్లు కూడా చాలా ముఖ్యమైనవి. నమ్మకంగా పనిచేసి ఇప్పుడు ఆయన వయసు 80 సుమారుగా. ఇప్పుడు యెహోషువ నాయకుడు అయ్యాడు. అప్పుడు అంటాడు యెహోషువ, ఇదిగో నువ్వు నేను మన ఇద్దరం కదా, మోషేతో కూడా చెప్పాను, అందరూ వాళ్ళని చూసే పారిపోయారు, ఇప్పుడు నువ్వు ఆ ఏరియా నాకు ఇయ్యి, నేను వెళ్ళి వాళ్ళని గెలుస్తా. ఇంకా అడగాలి మనం, ప్రభువా నాకు ఆయుష్ ఇవ్వు. ఆరోగ్యం ఇసుకుపోకూడదు. జీవితం అంటే దిగులు పడిపోకూడదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎన్నైనా సరే దేవుడి మీద మనం ఆనుకుంటే, దేవుడు చెప్పినట్టుగా చేయటం నేర్చుకుంటానికి మనకి ఇష్టపడితే, దేవుడు పక్క నుండి మనల్ని ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతులుగా చేయటమే కాదు, మంచి నమ్మకమైన ఎద్దుల వల్లే. కొన్ని ఎద్దులు చివరి క్షణం వరకు, మాకు ఒక ఎద్దు ఉండేది, నేను ఇటు వచ్చేసినాక అది చనిపోయింది. నేను జాబ్కి వచ్చేసినాక మా నాన్న దాన్ని బయటికి ఇవ్వడానికి ఇష్టపడలా. దాన్ని ఒక మంచి ఘనంగా సమాధి చేసినట్టుగా మా చేను దగ్గర ఏం చేశాడు? పాతేసి దాన్ని గౌరవించాడు. నమ్మకమైన ఎద్దులై వాటిని నమ్మటానికి యజమాని ఇష్టపడాడు. యజమాని ఒప్పుకోడు, వాళ్ళని ముగించడానికి, వాళ్ళ జీవితాలు ముగించడానికి ఒప్పుకోడు దేవుడు. నువ్వు నమ్మకమైన పనివాడిగా ఉంటే నీ కుటుంబానికి, ఎస్పెషల్లీ నీకు నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడు నీకు ఒక ఆత్మ ఇచ్చాడుగా, ఆ ఆత్మ కొరకు ప్రయాసపడు. ఆ నెక్స్ట్ స్టెప్ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు. ఆత్మలో నాణ్యత, నూతనత్వం మనం ఆశపడుతూ ఉండాడితే
నీతి అనే పంట నీలోంచి. అతడు నీతిమంతుడు. ఏమనుంది ఏబు గారి గురించి? చదవండి. 1వ అధ్యాయంలో నీతిమంతుడు, యథార్థమంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇది ఊరికే లేదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో 4 మాటలు చెప్పుకుని ఏదో 4 కేకలు వేసుకుని ముగించేది కాదు. ఇది వంశపారంపర్యంగా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదము మనలో, మన పిల్లల్లో తరతరములు. అంత చీపుగా క్రైస్తవ జీవితాన్ని తీసుకోబాక. ఇది చాలా వాల్యుబుల్ లైఫ్. ఇది చాలా విలువైన జీవితము. దొరికింది పోగొట్టుకోబాక. దేవుని మీద ఆధారపడటం. నీతి అనే విత్తనం ఎత్తుకోవడానికి మన హృదయాన్ని ఏం చేయాలి? దానికి అనుకూలమైన దున్నడం దున్నాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతి వర్షాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ప్రేమ అనే పంట మనలో వస్తుంది. దేవుని ప్రేమ కలిగిన వాడిని జయించడం ఎవరి వలన? ఏ సాతాను ఎవడో అంటుకోలేడు. దేవుని ప్రేమ నీలో ఫలిస్తున్నట్లయితే నీకు, నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లల తరాన్ని ఫిక్స్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. నీతిలో అంత సమర్థత ఉంది. దేవుని ప్రేమలో అంత విస్తారమైనటువంటి పంట. ఎద్దులు లేని చోట గానిగలలో ధాన్యము ఉండదు. 2వ లైన్ ఏంటి? సామెతలు 14:4 2వ లైన్ ముగిస్తున్నా. సామెతలు 14:4 2వ లైన్. ఎద్దుల బలము చేత విస్తారమైన ఒచ్చుబడి కలుగు. దేవుడు తన వాక్యం మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.